ఇప్పుడు ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు విషయం ఏంటంటే చాలా అమాయకంగా చెప్తా ఉన్నారు. వారు మేమంతా చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి ఉన్నాం, చాలా నిజాయితీతోటి ఉన్నాం, మేము చిత్తశుద్ధితోటి ఉన్నాం అనే విషయంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక విషయం ఏంటంటే వారికి తెలియని విషయం ఏంటంటే క్షీరసాగర మదనం చేసినాం మేము. మొత్తం బీసీలకి ఒక అమృతాన్ని వంచడం కోసం క్షీరసాగర మదనం చేసినాం. దాంట్లో వచ్చింది అమృతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉండే బీసీలందరూ. కానీ మీరు తీసుకొని వచ్చి కలెక్షన్లో విషయం తీసుకొని వచ్చి బీసీల మధ్యలో పెట్టారు. ఇది మీ చిత్తశుద్ధి, మీ నిజాయితీ. ఇంకా ఇంతకంటే తార్కాణం ఏం లేదు. దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. వేనన్నా మీరు అన్ని కబుర్లు చెప్పి కాలయాపన చేసి ఇన్ని రోజులు 2 సంవత్సరాలు కాలయాపన చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థలలో నిధులు లేక బుక్కబోర్ల పడి చెతికిల పడి నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి ఉన్నది. దాదాపు నెలకి 180 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోయిన సందర్భాన్ని చూసినాం. ఇప్పటి వరకు 2700 కోట్లు, దాదాపు 2800 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది. ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు లేక సతమతం అవుతా ఉన్నాము. ఇంకో వైపేమో మీరు ముందే దీపావళి కానుక ఇచ్చారు నిన్న హైదరాబాద్ ప్రజలకి. స్థానికంగా ఉండే బస్సుల లోపల ఛార్జీలు పెంచి మేము అది చేస్తాం ఇది చేస్తాం, 4th సిటీ కడతాము, లేకుంటే మూసి ప్రక్షాళన 150,000 కోట్లతోటి చేస్తామని చెప్పి ఒకవైపు ఫ్రీ బస్ అని చెప్పి ఇంకొక వైపు సామాన్యులను నడ్డి విరిచే విధంగా రోజుకు ₹1 దోపిడీకి తెరలేపిర్రు. మీరు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఉపయోగమా లేదనుకుంటే ఛార్జీలు పెంచడం వల్ల ఉపయోగమా అనేది ఈరోజు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే దసరా కానుక కూడా ఇచ్చిర్రు. గ్రామాల్లోకి పోయే బస్సు ఛార్జీలు 50% బస్ ఛార్జీలు పెంచారు మూర్తి గారు.